హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేమైతే ఇవాళ మండే అనమాట. సో మా ఆయనకి లీవ్ అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు అయితే సాటర్డే సండే లీవ్ ఉండేది. ఇప్పుడు మండే ట్యూస్డే లీవ్ ఉండడం వల్ల మేము మండే అయితే బయటకు అయితే వచ్చామన్నమాట. ఏం లేదండి, చాలా రోజులైంది బయటకు వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో ఎక్కడికి వెళ్దామంటే ఆల్రెడీ రాజమండ్రిలో కొన్ని ప్లేసెస్ అయితే మేము ఆల్రెడీ చూస్తాము. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో అయితే రాజమండ్రిలో ఇంకేమైనా చూడలేని ప్లేసెస్ ఉన్నాయా అంటే కంబాల చెరువు పార్క్ ఉందని మా ఆయన ఫ్రెండ్స్ అయితే చెప్పారండి. సో అయితే కంబాల చెరువు పార్క్ అయితే చూసేద్దామని అయితే ఇక్కడికైతే వచ్చేసామండి. సో ఇదేనండి కంబాల చెరువు పార్కు. వచ్చేసరికి 6:30 అయిపోయిందనమాట. యాక్చువల్గా వద్దామనే ఆలోచన లేదు, సడన్గా ప్లాన్ చేసుకొని వచ్చేసామన్నమాట. ఈ పార్క్ గురించి చెప్పాలంటే ఇందులో చాలా ఉంటాయండి ఆడుకోవడానికి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే చాలా బాగుంటుంది. ఈ పార్క్ మొత్తం చుట్టూ చాలా విశాలంగా ఉంటుంది. యాక్చువల్గా ఇది ఒకప్పుడు అంట రాజమండ్రిలో ఒక మురుగు కాలువ అంటండి. ఇప్పుడు దీన్ని ఇంత బాగా రూపొందించారంట. ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో రూపొందించారు. నేను ఇప్పుడు వెళ్ళానని ఇప్పుడని చెప్పట్లేదు. సో అదనమాట. ఇది ఎప్పుడో కొంతకాలం కిందట అయితే దీన్ని బాగా పార్కులో అయితే రెడీ చేశారంట. అంతకుముందు అయితే ఇదైతే ఒక పెద్ద మురుగు కాలువ అంటండి. మొత్తం అక్కడ చుట్టుపక్కల వాడే వాటర్ అంతా ఇక్కడికే వచ్చేదంట. మురుగు కాలువని ఇలా ఇంత బాగా చేశారనమాట. చుట్టూ అయితే పిల్లలకి కావాల్సిన ప్రతి ఆట వస్తువుని అయితే పెట్టారండి. ఇగో చూడండి, ఇక్కడ పులి బొమ్మలు అండ్ నిజమైన అదే యాంట్ ఎలా నడుస్తుందో యాంట్ బొమ్మ, యాంట్ని, తాబేలుని, ఇవన్నిటిని కూడా అదే చెక్కీస్ అయితే పెట్టారనమాట. చూడండి, పిల్లలకి వాటర్లో ఆడే ఆటో అదే బైక్స్ లాంటివి అవి అన్నీ ఉన్నాయండి. కాకపోతే అన్నీ కూడా రేట్లేనమాట. ప్రతి దానికి టికెటేనమాట, ఏది కూడా ఫ్రీ కాదు. మినిమం ఎంత ఏజ్ అయినా సరే మినిమం 100 ఉందన్నమాట టికెట్ మాత్రం. లోపల ఎంట్రీ టికెట్ కూడా పెద్దవాళ్ళకైతే 50, చిన్నవాళ్ళకైతే 30 అనమాట. సో మేము కొంచెం ముందు వచ్చి ఉంటే బాగున్నాయి. ఈ ప్లేసెస్ అన్ని ఇట్లా మంచిగా ఫోటోలు అయితే తీసుకుందాం. వచ్చేసరికి 6:30 అయిపోయింది కదా. సో ఎంట్రన్స్లోనే కొంచెం వెళ్తుంది తప్ప ఇంకా అక్కడికి నడిచేటప్పటికైతే చీకటి అయిపోయింది. ఇదంతా చీకటే. అండ్ అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటంటే పార్కులో పాము ఉంది, అదనమాట. అంత ఇది. నెక్స్ట్ చూసారా ఇవన్నీ బాబు అయితే అవన్నీ ఎక్కేస్తానని అలా చేశాడు. కాకపోతే అవన్నీ చిన్నపిల్లాడు కదా, కళ్ళు అవి తిరిగితే పడిపోతాడని భయంతో అయితే మేము ఈ కార్ అయితే ఎక్కించామండి. ఈ కారు కూడా 100 రూపీస్ బాబుకి ఒక్కడికి. సో కానీ తను ఎంజాయ్ అయితే చేయలేదు, భయపడిపోయాడు. అంటే ఎప్పుడూ ఎక్కలేదు కదా. సో సడన్గా ఎక్కడం వల్ల భయపడిపోయాడు. అండ్ బాబు ఒక్కడే కదండి, బాబుకి కూడా 2.5 years. పాపని కూడా పక్కన పెట్టండి, ఒక్క రౌండ్ వేయించండి అని ఎన్నిసార్లు అడిగాను కానీ అతను మాత్రం ఒప్పుకోలేదు. ఆ చిన్న పాపకు కూడా టికెట్ తీయమన్నారు. అలా ఉంటుంది అన్నమాట. 100 రూపీస్ తీసుకున్నారు. పాపని మాత్రం ఒక్క రౌండ్ వేయండి అంటే మాత్రం వేయలేదు. అవ్వదు మేడం అనేసారు. బాబు చూడండి, ఫస్ట్లో అయితే ఏడ్చేసాడు, తర్వాత అమ్మ అమ్మ అనుకుంటే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. పాప అయితే అక్కడ ఆగున్న కారులోనే ఎక్కి ఎంజాయ్ చేసేస్తుంది. ఇలాగనమాట కంబాల చెరువు పార్క్ గురించి నా మాటల్లో చెప్పడం కన్నా మీకు అక్కడ వీడియో రూపంలో చూడండి, చాలా బాగుంటుంది. వీడియోలో వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక అతను అయితే చెప్తూ ఉంటాడు అనమాట. అసలు వాటర్లోనే దీని గురించి మొత్తం చెప్తారనమాట. మీరు చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు వినండి, అద్భుతంగా ఉంటుంది. వాటర్లో మొత్తం రాజమండ్రిలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా వాటర్లో చూపిస్తారు. లాస్ట్ వరకు చూడండి, ఎవరు కూడా మిస్ అవ్వకండి. లాస్ట్ వరకు చూస్తేనే ఈ కంబాల చెరువు పార్క్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? లాస్ట్ వరకు అయితే చూడండి. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోండి, పార్క్లో చూడండి. రాజ్యం సేవలో భారతదేశం వచ్చిన ఆర్థర్ కాటన్ ని మన రాజమండ్రి ఎంతో ఆకట్టుకుంది. నేటి కోనసీమలో డెల్టా వ్యవసాయ అభివృద్ధి పనులు చేస్తూ బ్రిటిష్ వారు తనని ఎంత వారించినా రాజమండ్రి ప్రజల అభివృద్ధికి ఆయన ఎంతో పాటుపడ్డారు.
రాజమహేంద్రవరం సాంస్కృతిక విషయాలకే కాక మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగువారి అభివృద్ధికి ఆధునీకరణకు పుట్టినిలుగా మారింది. అందుకు సాక్ష్యం నేనే. 19వ శతాబ్దం చివరి రోజుల్లో ఆంధ్ర సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి సంఘ సంస్కరణలు మొదలుపెట్టింది మన రాజమండ్రిలోనే. ఈనాటి సమాజానికి ఈ బాల వితంతు పునర్వివాహాలు, ఈ సంఘ సంస్కరణలు, ఈ రచనలు అన్ని విప్లవాత్మకంగా దుస్సాహసంగా కృషి చేసి ఈ మూఢనమ్మకాలను, సామాజిక రుగ్మతలను సమూలంగా నిర్మూలించాలి. మహిళలు చైతన్యవంతులై మగవారితో సమానంగా గుర్తించబడాలి. అలా కొన్ని సంవత్సరాలు బ్రిటిష్ వారి పాలనలోంచి భారతదేశం మేల్కొంది. ఆ సమయంలో తెలుగువారికి స్ఫూర్తినివ్వడానికి అని బిసెంట్, లాల్ బాల్ పాల్ త్రయంలో పేరు పొందిన బిపిన్ చంద్రపాల్ లాంటి వారు రాజమండ్రి ముఖ్య కేంద్రంగా పనిచేశారు. ఇక జాతిపిత మహాత్మా గాంధీ గారికి రాజమహేంద్రవరంతో ఉన్న అనుబంధం చెప్పలేనిది. స్వాతంత్ర సమరంలో ఆయన పలుమార్లు రాజమండ్రికి రావడం, ప్రసంగాలు చేయడం జరిగింది. ఆయన మాటలకు స్ఫూర్తి పొందిన ఎంతో మంది తెలుగువారు ధారాళంగా విరాళాలిచ్చి దేశ స్వాతంత్ర పోరాటంలో అండగా నిలిచారు. అంతేకాకుండా సలార్ధర్ కాటన్ బ్రిడ్జ్, హావ్లాక్ బ్రిడ్జ్, కందుకూరి వీరేశలింగం గారు నిర్మించిన టౌన్ హాల్, రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం, గౌతమి గ్రంథాలయం, ఇస్కాన్ మందిరం, ఉమా కోటిలింగేశ్వర ఆలయం వంటి చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. నరసింహారావు గారు నిర్మించి గోదావరి నది ఒడ్డున కంభంవారి సత్రాన్ని నిర్మించారు. మన నగర పురపాలక సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాజమండ్రి ప్రజల ఆహ్లాదం కోసం ఉద్యానవనం కూడా నిర్మించింది. ఈ ఉద్యానవనం ఇక్కడి పరిసరాలతో రాజమండ్రి ప్రజలకు కంబాల చెరువు పార్క్ మరొక ప్రతిష్టాత్మక చిహ్నంగా మారింది. మనలో ప్రతి ఒక్కరికి ఒక కథ ఉన్నట్టే ప్రతి నగరానికి ఒక కథ ఉంటుంది. ఆ నగర చరిత్ర, దాని అభివృద్ధిలో ఎన్నో మలుపులుంటాయి. ఇలా ప్రతి నగరపు కథని తీర్చిదిద్దేది ఆ నగర నాయకులు మరియు ప్రజలే. కంబాల చెరువుని మెరుగుపరుచుకున్నట్టే రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుకుంటే ఆంధ్ర ప్రజలే కాక దేశ ప్రజలు కూడా మెచ్చే నగరంగా రాజమహేంద్రవరం మారుతుంది. అలా జరగాలని నా కోరిక. అందరికీ శుభం జరుగుతుంది. సో అక్కడ నుండి అయితే టైం అయిపోయిందండి, 7:30 అలా అయిపోతుంది. సో 8 అయిపోద్ది కదా, మేము మళ్ళీ కడియం వెళ్ళాలి కదా, దూరం కదా అని బయలుదేరేసాము. ఇక్కడ కరాచీ స్వీట్స్ అని ఉంటాయన్నమాట, చాలా ఫేమస్ అంట. మా ఆయన అయితే అంతకుముందు రాజమండ్రిలో చదువుకునేవాడు కాబట్టి చెప్పాడు, ఇక్కడ స్వీట్స్ చాలా బాగుంటాయి, పదా వెళ్ది తీసుకుందామని. సరే అని చెప్పి వెళ్ళామండి. స్వీట్స్ నిజంగా చాలా బాగున్నాయి, ఏది అడిగినా సరే తినడానికి ఇస్తున్నారు. టేస్ట్ చేసే కొనుక్కోండి మేడం అని చెప్తున్నారు. సో అక్కడైతే కొన్ని స్వీట్స్ అవి తీసుకొని బయటకైతే వచ్చేసామండి. ఇప్పుడైతే కోటకం అయితే వెళ్తున్నామండి. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకు కాదండి, అక్కడ ఎంత రాజమండ్రికి ఎంత ఫేమస్ అయిన రోజ్ మిల్క్ తాగడానికి అయితే వచ్చాము కోటకొమ్ము. సో రోజ్ మిల్క్ కూడా తాగేసి మా బాబుకి ఐస్ క్రీమ్ అయితే తినిపించేసి ఇంటికైతే వచ్చేసామండి. హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అండ్ డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నాను. ఆ కరాచీలో తీసుకున్న జంతికలు, స్వీట్స్, ఇంకా మా ఆయన అయితే కిటికీలు అయితే తీసేస్తున్నారు. ఓకే బాయ్.